వెల్కమ్ టు ప్రవీణ్ టెక్నిక్స్ పై ఇవాళ వీడియో వచ్చేసరికి వివో T3 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్స్ ఏంది, హైలైట్స్ ఏంది, కొనొచ్చా కొనొద్దా అనే విషయంపై ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు. నేను రికార్డ్ చేసే టైంకి అయితే మాత్రం వివో T3 అల్ట్రా స్మార్ట్ ఫోన్ అయితే సేల్ స్టార్ట్ అయిపోయింది. మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా వివో వాళ్ళ వెబ్సైట్కి అనమాట. సో ఇక్కడ మన వాళ్ళు మెయిన్ ఏం హైలైట్ చేస్తారంటే గెట్ సెట్ టర్బో అనేసి అయితే మెయిన్ ఇక్కడ హైలైట్ అయితే చేస్తారు. స్మార్ట్ ఫోన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. లుక్ వైజ్ కానీ ఇవంతా కూడా బాగుంది. అండ్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే హైలైట్స్లా మినాక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్తో పాటు వస్తుంది. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు వస్తుంది. IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్తో పాటు కూడా వస్తుంది. మంచి కెమెరా సెటప్ IMX 921 OS కెమెరాతో పాటు కూడా వస్తుంది. 1.5K AMOLED కర్వ్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఇక్కడ మంచి ప్రాసెసర్ వస్తుంది. 4nm ఆర్కిటెక్చర్తో పాటు వస్తుంది. 3.35 GHz మంచి స్పీడ్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. మంచి ఇక ఫుల్ డే లాంగ్ తీసుకోవచ్చు. వేపర్ కూలింగ్ ఏమంటారు కూలింగ్ సిస్టమ్ ఉంది కదా, అది కూడా మంచి డిగ్రీస్ సెంజెస్ 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్స్తో పాటు కూడా వస్తుంది. స్లిమ్ బాడీ 7.5 mm థిక్నెస్, ఫ్రాస్ట్ గ్రీన్ కలర్ అండ్ లూనా గ్రే కలర్ 2 కలర్ వేరియంట్స్తో పాటు కూడా ఉంటుంది. నాకు నచ్చింది అండ్ ఇక్కడ కర్వ్ డిస్ప్లే ఉంది. అండ్ ఇక్కడ కర్వ్ డిస్ప్లే చూస్తుంటే ఇక్కడ చూసుకోవచ్చు స్పీకర్, మైక్, టైప్ సి పోర్ట్ అండ్ సిమ్ స్లాట్ అవుతుంది. కింద సైడ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. పంచోల్ డిస్ప్లే, HDR10+ సపోర్ట్స్ ఉన్నాయి. 2800x1260 రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది. బాగున్నాయి. 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది. స్మూత్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు మీరు. నెక్స్ట్ చూసుకుంటే కెమెరాస్కి అనమాట. సో పర్టికులర్గా కెమెరాస్కి ఏది ఎక్కడ ఉందనేసి అయితే మెన్షన్ చేశారు. సో టాప్లో పైన ఉన్నది మాత్రం 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. దాని కింద సెకండ్ వచ్చేసరికి అయితే 15 మెగాపిక్సెల్ సోనీ వాళ్ళ IMX 921 OS కెమెరాతో పాటు కూడా వస్తుంది. అండ్ ఎక్స్క్లూజివ్గా ఆరా లైట్ కూడా వచ్చిర్రు అన్నమాట. 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా బాగానే ప్రొవైడ్ చేసారు. ఇక్కడ కొన్ని శాంపుల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మీరు ఒకవేళ ఇట్లా చెక్ చేసుకోవాలంటే అఫీషియల్ వీడియో వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మంచిగా ఉంది. ఇక్కడ ఆరా లైట్ ఎట్లయితే ఏమంటారు పోర్ట్రేట్ మోడ్స్ అవన్నీ కూడా బాగానే ఇచ్చారు. ఆబ్వియస్గా ఏఐకి సంబంధించిన కొన్ని ఫీచర్స్ అయితే బాగానే పెట్టిరు. అండ్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ సంబంధించిన అక్కడ కూడా మెన్షన్ అయితే చేసిరు అన్నమాట. సో ఇది ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన కొన్ని హైలైట్స్ అనుకోవచ్చు. ప్రైస్ ఎంత అంటే ఇక్కడ అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే 8GB ర్యామ్ 250GB స్టోరేజ్ వేరియంట్ చూసుకుంటే మాత్రం 34,000 ఉంది. ఇక్కడ మల్టిపుల్ స్టోరేజ్ వేరియంట్స్ ఉన్నాయి. 8GB ర్యామ్ 250GB స్టోరేజ్ వేరియంట్ ఒక వేరియంట్ ఉంది. తర్వాత దీనికంటే హైయర్ వేరియంట్ 12GB ర్యామ్ 250GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 36,000 ఉంది అనమాట. లేదా తక్కువలో లేదా అని అంటే బేస్ వేరియంట్ తీసుకోవచ్చు. 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వస్తే 32,000 ఉంది అనమాట. 2 కలర్ వేరియంట్స్ మనం ఇంతకుముందుగా మాట్లాడుకున్నట్టు ఇది లూనా గ్రే కలర్, దాని తర్వాత ఇది వచ్చేసరికి అయితేనేమో ఫారెస్ట్ గ్రీన్ కలర్, ఫ్రాస్ట్ గ్రీన్ కలర్, ఫ్రాస్ట్ గ్రీన్ కలర్ అన్న. ఈ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయని అంటే ఎస్బీఐ ఉన్నాయి. మీరు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. నేను రికార్డ్ చేసే టైంకి అయితే మాత్రము స్టిల్ ఇంకా స్టాక్ అయిపోయినట్టుంది. సో కమింగ్ సూన్ అనేసి అయితే మన వాళ్ళు పెట్టిరు. సో యాక్చువల్లీ నేను చెక్ చేసినప్పుడేమో ఇది ఏమంటారు సేల్ స్టార్ట్ అవుతుంది అనేసి అయితే పెట్టినాయి అనమాట. సో మేబీ స్టాక్ అయిపోయినట్టుంది, అందుకే మనం కమింగ్ సూన్ అనేసి అయితే పెట్టిరు. ఇక్కడ చూసుకుంటే నోటిఫై మీ అని ఉంది కదా, సో స్టాక్ అయిపోయినట్టుంది. సో పర్లేదు, డీసెంట్ స్మార్ట్ ఫోన్ ఏవై మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోదాం. సో స్పెసిఫికేషన్కి వచ్చేసరికి అయితే మాత్రమే ఇక్కడ మెయిన్ చూసుకుంటే మన వాళ్ళు ముందే మెన్షన్ చేసేసి ఏంటంటే ఫన్ టచ్ OS 14 బేస్డ్ ఆన్ 114 వస్తుంది. మీరే డైమెన్సిటీ 9200+ ప్రాసెసర్, 8 కోర్స్ వస్తున్నాయి. 4nm ఆర్కిటెక్చర్ తయారు చేసిర్రు. క్లాక్ స్పీడ్స్ చూసుకోవచ్చు. ఒక మెయిన్ ఒక కోర్ వచ్చేసరికి 3.35 GHz ఉంటుంది. మిగతా 3 వస్తాను 3 GHz మీద, మిగతా 4 వస్తాను 2 GHz మీద ఉంటాయి. సో 3 tier ప్రాసెసింగ్ లాగా యూజ్ చేసి అన్నమాట. మల్టిపుల్ స్టోరేజ్ వేరియంట్స్తో పాటు కూడా వస్తుంది. ర్యామ్ వచ్చేసరికి LPDDR5X ర్యామ్, స్టోరేజ్ UFS 3.1 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఎక్స్పాండబుల్ స్టోరేజ్ అయితే సపోర్ట్ లేదనేసి అయితే మెన్షన్ చేసారు. 5,500 mAh బ్యాటరీ, 80 watts ఛార్జర్, మంచి డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది అనమాట. 6.7 inches AMOLED కర్వ్డ్ ఫుల్ HD రెజల్యూషన్ డిస్ప్లేస్ 2800
60 రెజల్యూషన్తో పాటు. అండ్ ఇక్కడ రెజల్యూషనే కాదు బై, పిక్సెల్ డెన్సిటీ కూడా ఎక్కువనే ఉంది. 452 పిక్సెల్ పర్ ఇంచ్ డెన్సిటీతో పాటు కూడా వస్తుంది. కానీ కొంచెం స్లైట్ డ్రాబ్యాక్ ఏంటంటే బై 5Gకి సంబంధించిన బ్యాండ్విడ్త్ ఐ థింక్ ఇక్కడ 7 5G బ్యాండ్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. డ్యూయల్ 5G స్టాండ్ బై, డ్యూయల్ 5G సిమ్స్ సపోర్ట్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ కెమెరా చూసుకుంటే మాత్రమే ఇంతకు ముందుకే చెప్పుకున్నట్టు ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వస్తుంది అనమాట ఇక్కడ. అండ్ దాని తర్వాత రియల్ 50 మెగాపిక్సెల్ సోనీ వాళ్ళ ఐమాక్స్ సెన్సార్తో పాటు కూడా వస్తుంది. దాని తర్వాత 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ డ్యూయల్ వీడియో మోడ్స్ ఏవైతే మంచి మంచి వీడియో మోడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ బాగానే మెన్షన్ చేసారు. నెక్స్ట్ చూసుకుంటే మాత్రం కోడెక్స్ ఆబ్వియస్ సపోర్ట్ ఉంది. వైఫై చూసుకుంటే డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది, బ్లూటూత్ 5.3 వస్తుంది. ఎన్ఎఫ్సి లేదు, ఎఫ్ఎం రేడియో లేదు, ఓటీజీ సపోర్ట్స్ ఉన్నాయి. లొకేషన్కి సంబంధించిన టెక్నాలజీ చూసుకుంటే జీపీఎస్, బైడస్, గ్లోనాస్, గాలియస్, క్యూజెసెస్, నావిక్ అండ్ జిఎన్ఎన్ఎస్ అనమాట. సో ఇక్కడ నావిక్ వచ్చేసరికి మన ఇండియన్ వాళ్ళదనమాట బై, మనం పండుగ చేసుకోవచ్చు. అండ్ సెన్సార్ చూసుకుంటే యాక్సెలమీటర్ సెన్సార్ వచ్చింది, ambient లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ కంపాస్. అండ్ మోటార్ వచ్చేసరికి అయితే నార్మల్ మోటార్ అనేసి అయితే జెరోస్కోప్ వస్తుంది. అండ్ ఫ్లికర్ సెన్సార్తో పాటు కూడా వస్తుంది. సో స్మార్ట్ ఫోన్ కొంటే మీకు ఏమొస్తుందంటే బై వివో T3 అల్ట్రా స్మార్ట్ ఫోన్ వస్తుంది. గైడ్ డాక్యుమెంట్, ఛార్జర్, సిమ్ ఎజెక్టర్ పిన్, ఫోన్ కేస్ అండ్ ప్రొటెక్షన్ ఫిల్మ్ ఏదైతుందో ప్రీ అప్లైడ్ వస్తుంది. వారంటీ కార్డ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వస్తున్నాయి అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం నేనైతే మోస్ట్లీ స్కిప్ చేయమంటాను, కొంచెం ఓవర్ ప్రైస్ అనిపించింది. టీ సిరీస్ బడ్జెట్లో ఉండే బై. సో ఒకవేళ ఇట్లా మీరు టీ సిరీస్ ఫ్యాన్ ఉంటే ఇట్లా తీసుకోవాలి అన్న, నాకు బాగా నచ్చింది అని అంటే మీరు తీసుకోవచ్చు. కానీ ఏంటంటే ఆఫర్ సప్లై చేసి తీసుకోండి. అండ్ బిలో 30,000 వస్తే తీసుకోమని అయితే ఒక ఫైనల్ అడ్వైస్ అయితే చేస్తాను బై. అండ్ మీరేమనుకుంటారో మీ ఒపీనియన్స్ ఏవైతున్నాయో కింద కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్ ఫైనల్గా నా ఒపీనియన్ విన్నారు. మీరేమనుకుంటారు స్మార్ట్ ఫోన్ గురించి కింద కామెంట్ అయితే చేయండి. వీడియో యూస్ఫుల్ అయింది, మంచిగా అనిపిస్తే మాత్రం పక్కా వీడియో షేర్ అయితే చేయండి బై. ఈ వీడియో ఇక్కడ దాకా, ఇంత లాంగ్ వీడియో ఇక్కడ దాకా చూస్తే వాళ్ళందరి టైం నెక్స్ట్ వేలా కలుసుకుందాం.